అందరూ కూడా సమానమే, అందరూ ఒకటనేటువంటి భావం మనకి సమాజంలో అత్యంత అవసరం. అందుకని గాంధీ గారు ఏమన్నారంటే, ఐ డు నాట్ వాంట్ మై హౌస్ టు బి వాల్డ్ ఇన్ ఆల్ సైడ్స్ అండ్ మై విండోస్ టు బి స్టఫ్డ్. అంటే నా ఇంటికి తలుపులన్నీ మూసేసి, నా కిటికీలన్నీ కూడాను బంద్ చేసేసి, ఎటువంటి వేరే ప్రాంతాల వేరే వ్యక్తుల యొక్క విషయాలు నాకు రాకుండా చేయటం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ మై హౌస్ టు బి వాల్డ్ ఇన్ ఆల్ సైడ్స్. అన్ని వైపులా పూర్తిగా పెద్ద గోడ కట్టేసుకొని, కిటికీలు మూసుకొని, దర్వాజాలన్నీ మూసేసుకొని ఉండటం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ ద కల్చర్స్ ఆఫ్ ఆల్ ద ల్యాండ్స్ టు బి బ్లోన్ అబౌట్ మై హౌస్ యాజ్ ఫ్రీలీ యాజ్ పాసిబుల్. ప్రపంచంలో సమాజంలో ఉన్న భిన్న సంస్కృతులు, భిన్న ఆలోచనలు అన్నీ కూడాను నా ఇంట్లోకి ఫ్రీగా రావాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఐ రిఫ్యూజ్ టు బి బ్లోన్ ఆఫ్ మై ఫీట్ బై ఎనీ. ఏ భావాలు కూడా నన్ను కదిలించలేవు, కానీ నేను వేరే భావాలను గౌరవిస్తాను, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ వేరే భావాలను కూడాను నాలో కలుపుకొని, నా భావాలతో కలుపుకొని నేను ముందుకెళ్తాను. అలాగే నేను వేరే వాళ్ళ ఇళ్లలో ఒక దొంగలాగా కానీ, ఒక స్లేవ్లాగా కానీ, ఒక అడుక్కు తినే వాళ్ళగా మాత్రం నేను వెళ్ళను. ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడున్నా కూడాను నా గౌరవాన్ని నేను కాపాడుకుంటాను. దీని అర్థం ఏమిటనంటే, మనిషి విశాల దృక్పథం కలిగి ఉండాలి. నేరో మైండెడ్నెస్ పనికిరాదు. నేను ఏ కులంలో పుట్టానో ఆ కులం భావాలు ఉంటాయి నాకు. అదే వేరే కులంలో పుట్టి ఉంటే వేరే కుల భావాలు వస్తాయి. ఇండియాలో పుట్టుంటే నాకు కొన్ని భావాలు వస్తాయి. అదే ఒక అమెరికాలో పుట్టుంటేనో, ఆఫ్రికాలో పుట్టుంటేనో వేరే భావాలు, వేరే వాల్యూస్ వస్తాయి. కాబట్టి మనం ఎక్కడ పుట్టామో అక్కడ వాల్యూస్ వస్తాయే కానీ దట్ డస్ నాట్ మీన్ అవే గొప్ప వాల్యూస్ని మనం గనక వితండవాదం చేస్తే అది సరికాదు. ఇది గాంధీ గారు ఏమిటంటే, అందరూ మానవులు సమానం, అన్ని ఫిలాసఫీలు గొప్పవే, అన్ని మతాలు గొప్పవి, ఏ మతం మరొక మతం కంటే గొప్పది కాదు, అన్ని మతాల్లో కూడా మంచి విషయాలు ఉన్నాయి, అవి మనం స్వీకరించాలని.